హలో, మన రాజ్యాంగంలోని అత్యంత పవర్ఫుల్ అంశాల్లో ఒకటైన ఆర్టికల్ 132 గురించి ఈరోజు డీకోడ్ చేద్దాం. అసలు ఒక చిన్న చట్టపరమైన వివాదం ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఎలా చేరుకుంటుంది? రాజ్యాంగాన్ని ఎలా అర్థం చేసుకోవాలనే అతిపెద్ద ప్రశ్న వచ్చినప్పుడు ఫైనల్ నిర్ణయం ఎవరిది? ఇదొక ఇంట్రెస్టింగ్ జర్నీ. నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం చూడబోయే మెయిన్ పాయింట్స్ ఇవే. ఫస్ట్, అంతిమ వ్యాఖ్యాత అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత గేట్ కీపర్ సర్టిఫికేట్, రాజ్యాంగ పరిధి, కొన్ని చారిత్రక న్యాయ పోరాటాలు, అండ్ ఫైనల్గా ఇది మన వ్యవస్థను ఎలా రక్షిస్తుందో చకచకా చూసేద్దాం. సో మొదటి విభాగం, అంతిమ వ్యాఖ్యాత, అలాగే ఆర్టికల్ 132ను అర్థం చేసుకోవడం. మన రాజ్యాంగం చాలా పవర్ఫుల్ అని మనకు తెలుసు, కానీ దానికి సరైన డైరెక్షన్ ఇవ్వాలంటే ఒక ఫైనల్ అథారిటీ ఉండాలి కదా. ఎగ్జాక్ట్గా అక్కడే ఆర్టికల్ 132 ఎంటర్ అవుతుంది. ముందుగా మనం అపీలేట్ పరిధి లేదా అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అనే పదాన్ని అర్థం చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే హైకోర్టుల తీర్పులపై, అది కూడా ముఖ్యంగా రాజ్యాంగ సంబంధిత విషయాలపై అప్పీళ్లను విచారించే సుప్రీంకోర్టు పవర్ ఇది. అంటే రాజ్యాంగపరమైన ఏ పెద్ద ఇష్యూ వచ్చినా సరే ఆర్టికల్ 132 ద్వారా ఫైనల్ డెసిషన్ తీసుకునే పవర్ సుప్రీంకోర్టు చేతుల్లోకి వెళ్తుందన్నమాట. ఇది చాలా క్రూషియల్. ఇక రెండవ విభాగం, గేట్ కీపర్ సర్టిఫికేట్. దీన్నే మనం సుప్రీంకోర్టుకు తాళంచెవి అని కూడా అనుకోవచ్చు. సుప్రీంకోర్టు తలుపులు తట్టడమంటే అంత ఈజీ కాదు. అక్కడ హైకోర్టు అనే ఒక గేట్ కీపర్ ఉంటుంది. ఆ పర్మిషన్ ఎలా దొరుకుతుందో చూద్దాం. అసలిక్కడ పెద్ద డౌట్ వస్తుంది. ఒక కేసు కింది స్థాయి నుండి ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఎలా వెళ్తుంది? ఈ ప్రాసెస్ మనం అనుకున్నంత సింపుల్ కాదు. దానికంటూ ఒక స్ట్రిక్ట్ లీగల్ రూట్ ఉంటుంది. సుప్రీంకోర్టుకు చేరుకోవడానికి ఆ కేసు ముఖ్యంగా 3 స్టేజెస్ దాటాలి. ఫస్ట్, హైకోర్టు తన తీర్పు ఇస్తుంది. సెకండ్, హైకోర్టు ఒక సర్టిఫికేట్ జారీ చేయాలి. ఇదే ఇక్కడ కీ పాయింట్. ఆ సర్టిఫికేట్ ఉంటేనే థర్డ్ స్టేజ్లో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే అర్హత వస్తుంది. ఈ ప్రాసెస్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందంటే ప్రతి చిన్న కేసు సుప్రీంకోర్టుకు వెళ్లకుండా ఇది ఫిల్టర్ చేస్తుందన్నమాట. మరి హైకోర్టు ఆ సర్టిఫికేట్ను ఊరికే ఇచ్చేస్తుందా? అస్సలేదు. ఆ కేసులో ఖచ్చితంగా రాజ్యాంగ వివరణకు సంబంధించిన ఒక ముఖ్యమైన చట్టపరమైన ప్రశ్న ఉండి తీరాలి. అంటే ఆ ఇష్యూలో రాజ్యాంగాన్ని ఎలా అర్థం చేసుకోవాలనే ఒక పెద్ద సందిగ్ధత ఉంటేనే ఈ సర్టిఫికేట్ వస్తుంది. ఇది చాలా హెవీ రిక్వైర్మెంట్. ఇక్కడ తేడాను చాలా క్లియర్గా చూడొచ్చు. హైకోర్టు సర్టిఫికేట్ ఉందనుకోండి, అపీల్ ఈజీగా యాక్సెప్ట్ అవుతుంది, కేసు సుప్రీంకోర్టుకు వెళ్తుంది. అదే సర్టిఫికేట్ లేకుండా వెళ్లాలని ట్రై చేస్తే ఖచ్చితంగా ఆ అపీల్ ఆగిపోతుంది. సో ఆర్టికల్ 132 ప్రకారం ఈ సర్టిఫికేట్ అనేది సుప్రీంకోర్టు డోర్స్ ఓపెన్ చేసే ఒక గోల్డెన్ కీ లాంటిది. ఇది లేకుండా ముందుకెళ్లలేం. ఇప్పుడు మూడవ విభాగం చూద్దాం, రాజ్యాంగ పరిధి. ఇంత స్ట్రిక్ట్ ప్రాసెస్ను దాటుకుని పైకి వెళ్లే ఆ పెద్ద ఇష్యూస్ ఏంటి? వేటికంత ప్రయారిటీ ఉంటుంది? ఈ ఆర్టికల్ కింద కవర్ అయ్యేవి చాలా హైస్టేక్స్ మ్యాటర్స్ అన్నమాట. ఒకటి, రాజ్యాంగ వివరణ వివాదాలు, అంటే రాజ్యాంగంలోని ఏదైనా ఆర్టికల్ మీనింగ్ విషయంలో క్లాష్ వస్తే. 2, ప్రాథమిక హక్కుల సమస్యలు, అంటే మన ఫండమెంటల్ రైట్స్కు ముప్పొచ్చినప్పుడు. ఇక 3, రాజ్యాంగ సవరణలను ఎవరైనా ఛాలెంజ్ చేసినప్పుడు. ఇలాంటి ఎక్స్ట్రీమ్ విషయాలు మాత్రమే ఈ ఆర్టికల్ రేంజ్లోకొస్తాయి. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఎవరిదైనా ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఒక పెద్ద ఇష్యూ వచ్చింది అనుకుందాం. అది నార్మల్ కేసు కాదు కదా, రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు సంబంధించిన పెద్ద ప్రశ్న. సో హైకోర్టు ఆ తీవ్రతను అర్థం చేసుకుని ఓకే, దీనిపై సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అవ్వాలి అని డిసైడ్ అయితే అప్పీల్ను వెంటనే సర్టిఫై చేయడానికి ఇనిషియేట్ చేస్తుంది. అలా ఒక ఫండమెంటల్ రైట్ ఇష్యూ నేరుగా టాప్ లెవెల్కు వెళ్తుందన్నమాట. నెక్స్ట్, 4వ విభాగం, చారిత్రక న్యాయ పోరాటాలు. సుప్రీంకోర్టులో జరిగిన హిస్టరీని కాస్త చూద్దాం. ఎందుకంటే హిస్టారికల్ కాంటెక్స్ట్ లేకుండా మనం ఏ చట్టాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేము. ఈ ఆర్టికల్ 132 మన దేశ గతిని మార్చిన కేసుల్లో ఎలా వాడబడిందో చూస్తే నిజంగానే ఆశ్చర్యపోతాం. ఇక్కడ కనిపిస్తున్నవి జస్ట్ ఆర్డినరీ కేసులు కాదు, మన రాజ్యాంగ చరిత్రకే గేమ్ చేంజర్స్ లాంటివి. 1973 నాటి కేశవానంద భారతి కేస్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఇక్కడ్నుంచే. అలాగే 1980లోని మినర్వా మిల్స్ కేస్. ఇవి హైకోర్టు అపీల్ ద్వారా సుప్రీంకోర్టుకు వెళ్లి దశాబ్దాల పాటు మన సిస్టమ్ను ఇంపాక్ట్ చేసే గ్రేట్ తీర్పులుగా మారాయి. మరి ఇంత పెద్ద హిస్టారికల్ కేసులను ఒకరిద్దరు జడ్జీలు కూర్చుని తేల్చేస్తారా? ఛాన్సే లేదు. ఇలాంటి వాటిని విచారించడానికి ప్రత్యేకంగా రాజ్యాంగ ధర్మాసనాలు, అంటే కాన్స్టిట్యూషనల్ బెంచెస్ వస్తాయి. కనీసం 5 లేదా అంతకంటే ఎక్కువ మంది జడ్జీలు కలిసి ఏ చిన్న పొరపాటు జరగకుండా లా పాయింట్స్ను చాలా డీప్గా స్టడీ చేస్తారు. ఇక మనం లాస్ట్ పార్ట్కి వచ్చేశాం, 5వ విభాగం, వ్యవస్థ రక్షణ. ఇదంతా ఎందుకు చేయాలి? ఈ ఆర్టికల్ 132 అసలు టార్గెట్ ఏంటి? మన డెమోక్రాటిక్ ఫ్రేమ్వర్క్ కొలాప్స్ అవ్వకుండా ఉండటానికి ఇది ఎందుకు అంత క్రూషియలో ఇప్పుడు చూద్దాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఎందుకంటే లీగల్ కేయాస్, అంటే గందరగోళం రాకుండా ఇది ఆపుతుంది. ఫస్ట్ థింగ్, దేశమంతా రాజ్యాంగానికి ఒకే మీనింగ్ ఉండేలా చేస్తుంది. సెకండ్, సుప్రీంకోర్టును ఫైనల్ అథారిటీగా నిలబెడుతుంది. థర్డ్, రాజ్యాంగం యొక్క సుప్రీమసీని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ లాస్ట్, జ్యుడిషియల్ రివ్యూని ఎంతో స్ట్రాంగ్ చేస్తుంది. ఈ ఆర్టికల్ 132 లేకపోతే ఒక్కో కోర్టు ఒక్కోలా అర్థం చేసుకుని మొత్తం సిస్టమ్ డిస్టర్బ్ అయ్యేది.
ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న దానికంతటికీ ఒక పర్ఫెక్ట్ సమరీ ఈ లైన్. ఆర్టికల్ 132 రాజ్యాంగ కేసులలో సుప్రీంకోర్టుకు అప్పీలెట్ పరిధిని ఇస్తుంది, తద్వారా అది రాజ్యాంగానికి అంతిమ వ్యాఖ్యాతగా మారుతుంది. ఇదే ఈ మొత్తం ఎక్స్ప్లెయినర్ యొక్క కోర్ పాయింట్. రాజ్యాంగం పవిత్రతను కాపాడే ఫైనల్ రెస్పాన్సిబిలిటీ అంతా ఈ పవర్లోనే ఉందన్నమాట. దీన్ని ముగించే ముందు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆలోచించండి. ఆర్టికల్ 132 సుప్రీంకోర్టును రాజ్యాంగానికి ఫైనల్ ఇంటర్ప్రెటర్గా లేదా అంతిమ వ్యాఖ్యాతగా చేస్తే, మరి ఆ ఇంటర్ప్రెటర్స్ని ఎవరు ఇంటర్ప్రెట్ చేస్తారు? వాళ్ల తీర్పులను రాబోయే తరాలు ఎలా జడ్జ్ చేస్తాయి? మన న్యాయ వ్యవస్థకున్న అపారమైన పవర్ గురించి ఆలోచింపజేసే ప్రశ్న ఇది. ఆర్టికల్ 132 మన రాజ్యాంగ ప్రయాణంలో ఎంత కీలక పాత్ర పోషిస్తోందో ఈ విశ్లేషణ ద్వారా పూర్తి క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాం.